హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ. నేను మీ వైఎస్. గుడి స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన కర్ణాటక సంబంధించిన కర్ణాటక ఆంధ్ర భక్తులు చాలా మంది ఉన్నారు కదా. ఆమె మహిమ చాలా మంది చూశారని చెప్పేసి కూడా అందరికి తెలుసు. ఏదున్నా మన అదృష్టం, ఆదోని అదృష్టం. అది చాపమ్మ ఎక్కడ తిరిగినా మళ్ళా ఆధునికలో స్థిరపడడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే అదే మనం అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఆమె నుంచి అందరికి, నాకే కాదు చాలా మంది భక్తాదులకంతా కూడా అవ్వ వాక్కు ఫలించిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. అందుకే ఆమె ఇక్కడ ఆదోన్లో స్థిరపడింది కాబట్టి, ఆదోన్లే అనే కాయ వదిలింది కాబట్టి ఆమెను ఇక్కడే సమాధి ఏర్పాటు చేస్తూ ఒక గుడి కూడా ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. భక్తాదులందరూ కూడా ఈ రోజు మొదలు పెట్టినాం కాబట్టి అందరు కూడా చాతనైనంత సహకారం ఇస్తే ఇవ్వండి, లేకపోతే ప్రాబ్లం లేదేంలే ఏదైనా. ఎందుకంటే చాలా మంది భక్తులు కూడా ఏదో రకంగా అవ్వ ఆశీర్వాదం పొందిన వాళ్ళంతా కూడా సహకారంగా ఉండాలని చెప్పేసి అనుకోవడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. కాబట్టి ఎంత ఇచ్చినా ఎవరిచ్చినా ఇక్కడ ఏది కూడా నయా పైసా కూడా తేడా లేకుండా అవ్వ గుడికే అది ఖర్చు పెడతారు. కానీ ఎవరు ఇక్కడ ఏ విధంగా కూడా దాని నుంచి ఆశించే వాళ్ళు లేరు. తిమ్మప్ప ఆధ్వర్యంలోన, నారాయణ ఆధ్వర్యంలోనే ఆ కార్యక్రమాన్ని మేము చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే బాధ్యతాయుతంగా వాళ్ళు కూడా ఇద్దరు అన్నదమ్ములు కూడా దాదాపుగా 20 lakhs వరకు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. మిగతాది ఏదైనా ఉన్నా నా వంతుగా నేను బాధ్యతగా నేను చేస్తా అని చెప్పేసి ఎంతన్నా రాని ఆ బాధ్యత నాదే అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. చాలా సంతోషం ఇది. ఎందుకంటే అవ్వ కింద మించింది ఏమీ లేదు. ఎందుకంటే ఆమె ఆ రోజుల్లో అందరి భక్తాదులు కూడా చాలా వాక్శుద్ధితో చాలా మందికి పనులు జరిగినాయి కాబట్టి, మాకు కూడా జరిగినాయి కాబట్టి ఒక అవ్వది గుర్తుగా మా వంతుగా మేము తోడుగా ఉండాలా అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదన్నా ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న తిమ్మప్ప గాని, నారాయణకి గాని మాతో సంప్రదించినా కూడా మేము కూడా ఎందుకంటే చాలా మంది అనుకుంటుంటారు ఇది ఏదైనా ఫ్రాడ్ అవుతుందని చెప్పేసి. అలాంటి సమస్య అనేది ఉండదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా ఎంత చేతనైనా, ఏదంటే మేము తక్కువ ఇస్తామే, మేము అది ఏమైతుంది అనుకోవద్దండి. మీరు ఎంత చేత అయితే అంత సహకారం ఇవ్వండి. అవన్నీ కూడా మీరు కూడా భాగస్వాములై ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా ఈ రోజుతో అది మొదలు పెట్టినా అవ్వ ఆశీర్వాదం ఇంకంతా కంప్లీట్ చేసుకునే వరకు కూడా